అంటే అక్కడ లా అండ్ ఆర్డర్ కూడా ప్రాబ్లమ్. మన ప్రజల గురించి కూడా అక్కడ కూడా ఆలోచించాలి కదా సార్. ఇప్పుడు అవును. అవును. మనం మాట్లాడుకోవచ్చు. గతంలో అయింది. మళ్ళీ ఏదైతే వాళ్ళు ఓదార్పు యాత్ర ఏదో ఒక కుటుంబం దగ్గరికి వెళ్తున్నారో, ఆ కుటుంబాన్ని సింగయ్య కుటుంబం ఎలాగ ప్యాలెస్‌కి తీసుకొచ్చారు తాడేపల్లి ప్యాలెస్‌కి. అలాగే ఆ కుటుంబాన్ని మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ తీసుకొచ్చి అక్కడ ఏమన్నా మంచి చెడు మాట్లాడుకొని అలా పంపిస్తే అది ఎలా ఉండిద్దని అంటారు. ఇప్పుడు ఎలాగో 500 మంది పర్మిషన్ హెలిప్యాడ్ దగ్గర కేవలం 30 మందే ఉన్నారు. ఇది కాకుండా ఇంకా వైఎస్ఆర్‌సీపీ ఎంత ఎంత వద్దనుకున్నా గాని 500 మంది కంటే ఇంకా చాలా మంది ఎక్కువ ఇప్పుడు వస్తారు. ఒక నియోజకవర్గంలో కార్యకర్తలు ఆపగలరు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో కార్యకర్తలు అందరూ వస్తుంటే ఎంతమందిని ఆపుతారు పోలీసు వాళ్ళైనా? అందుకే అచ్చెన్నాయుడు అంది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని, అందుకే వెళ్ళొద్దు. శాంతి భద్రతల విఘాతం కలుగుతుంది అనేది. అందుకే మరి అచ్చెన్నాయుడు గారు అంది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి అండి, మాస్ లీడరు, దమ్మున లీడర్గా అతనికి పేరుంది. కార్యకర్తలు కష్టం వచ్చింది, ఇంటికి వెళ్ళి పలకరిస్తున్నాడు. అభిమానంతో ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ వద్దు రావద్దని పిలుపునిచ్చినా కూడా కార్యకర్తలు ఆగరు. ఆగే కార్యకర్తలు అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నా బయటకు వస్తే కార్యకర్తలు దూసుకొని ముందుకు వస్తున్నారు. మరి అది జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మీరు రావద్దు, మేము కొంతమంది మాత్రం వెళ్ళి కార్యకర్తలకు పలకరిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినా కూడా కార్యకర్తలు ఆగే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎక్కడుండా ఇప్పుడు మరి దానికి సొల్యూషన్ ఏముంది? ఇప్పుడు ఒంగోలు వెళ్ళారండి, మొన్న ఒకవేళ ఒంగోలు పర్యటన ఉంది, ఆ ఒంగోలు పర్యటనకి వెళ్ళారనుకోండి, చుట్టుపక్కల ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గాలు, ప్రతి మండల కార్యకర్తలు అసలు ఖాళీ ఉండదు రోడ్డు. మొన్న తెనాలి వెళ్ళారు, ఎట్లా ఉంది? సో జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆపే తరం గవర్నమెంట్కి లేదండి, అందులో డౌటే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి కార్యకర్తలను పరామర్శ పేరుతో వాళ్ళ ఇంటికి కనుక వెళ్ళే ప్రోగ్రామ్స్ కనుక పెట్టాడు అనుకోండి కంటిన్యూస్గా, ఇప్పుడు ఆల్రెడీ బయటకు వస్తున్నాడు, యాక్టివ్ అయిపోయాడు ఆయన కూడా. కూటమి ప్రభుత్వం ఈ కార్యకర్తలని కంట్రోల్ చేయలేదు, అందులో డౌటే లేదు. ఇక ఈ సంఘయ్య లాంటి వాళ్ళు బలవుతారు. మరి అది ఎట్లా బలయ్యారో ఆయన ఎట్లా అని ఇంకా దాని మీద క్లారిటీ లేదనుకోండి. ఇంకో మాట సార్, కొంతమంది అనలిస్టులు ఏమంటారు సార్, జగన్మోహన్ రెడ్డి శవం ఎక్కడుంటే అక్కడ వాలిపోతాడు, శవం ఎక్కడుంటే అక్కడ బయటకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి అని అంటారు. దాని పట్ల మీరు మీ దగ్గర ఉన్న అంటే ఇప్పుడు శవ రాజకీయాలు అనేది కాస్త పక్కన పెడితే, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి కూటమి ప్రభుత్వం అంటే అప్పుడు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కోడికత్తి సీనుని దళిత కుర్రాన్ని మీరు 5 ఏళ్ళు జైల్లో పెట్టారని అదొకటి 5 ఏళ్ళు వాయించేశారు తెలుగుదేశం వాళ్ళు. తర్వాత దళిత డాక్టర్ని చంపేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని, 5 ఏళ్ళు దళిత డాక్టర్ దళిత ద్రోహి అని జగన్మోహన్ రెడ్డి గారిని వాయించేశారు. ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనంతబాబు దిశలో కూడా అలా మరి అవకాశాలు రాష్ట్రంలో జరిగిన విషయాలు ఏమైనా జరిగితే మరి హైలైట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు కాబట్టి ప్రభుత్వ విధి విధానాలని ఎండగట్టడమే ప్రతిపక్ష పార్టీ యొక్క ఎజెండా. ఇప్పుడు గవర్నమెంట్ మరి అది ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నారు, ఏ చిన్నది జరిగినా కూడా వీళ్ళకి అది అవకాశం. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్నప్పుడు ఏ చిన్నది జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాన్ని భూతద్దంలో పెట్టి చూపించి ఎట్లయితే చేశారో, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న తప్పిదాలని వైఎస్ఆర్సీపీ ఎండగడతంలో బలంగా పనిచేస్తుంది. ఉదాహరణకి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారే అన్నారు, ఒక వేదిక మీద మనం ఎన్ని మంచి పనులు చేసుకున్నా చెప్పే స్థాయిలో మనం రాలేకపోతున్నాం, వాళ్ళు గెలిచే పరిస్థితికి వచ్చేసారని చంద్రబాబు గారే అన్నారు మొన్న. అంటే చూడండి మరి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏ రకంగా పనిచేస్తుందో, ఎంత యాక్టివ్గా ఉందో, ఎంత బలంగా ఉందో, దేనికైనా తగ్గేది. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు రప్ప అని ఒక డైలాగ్ నేషనల్ మీడియాలో కూడా దాన్ని టెలికాస్ట్ చేశారు. అది ఎంత అంటే సినిమాలో అల్లు అర్జున్ వాడిన తర్వాత అంత ఫేమస్ అయిన డైలాగు బహుశా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట ఆయన నోట్లోంచి వచ్చిన తర్వాత ఇంకా ఫేమ్ అయిపోయింది. మరలా ఆ సినిమాకి కూడా క్రేజ్ వచ్చింది. అంటే హింసా రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నారు అట్లాగా. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు పరిపాలన విధంగా దృష్టి పెట్టాలి కదా. అంటే పరిపాలన విధంగా దృష్టి పెట్టాలి. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే భాను గారు, సో జగన్మోహన్ రెడ్డి గారు డైలాగ్ పెట్టడం తప్ప ఏంటి అని ప్రశ్నించారు. కానీ ఆ డైలాగ్ లో చంపేస్తాం అంటే చంపేస్తారండి, అది కాదు సార్. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ప్రెస్ మీట్ లో గానీ, ప్రతి సభలో గానీ నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం ఎవరికైనా ఎవరన్నా అదే చెప్తారు. కానీ మేము ఈ పని చేస్తాం, ఈ ప్రజలకి మంచి పని చేస్తాం, ఇలా చేస్తాం అని చెప్పకుండా యాక్చువల్లీ సిద్ధార్థ కౌశల్ గారు నెంబర్ 1 ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా సిద్ధార్థ గుంటూరు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో విధులు నిర్వహించారు. అవును, సిన్సియారిటీకి మారుపేరు ఆయన సిద్ధార్థ కౌశల్ గారు. మొన్న రీసెంట్ గా రిజైన్ చేశారు ఆయన. అంటే ఇంకా సర్వీస్ ఉండగా, ఓ మంచి క్యాడర్లో ఉండగా, ఇంకా ప్రమోషన్స్ వస్తాయని తెలిసినా కూడా ఆయన ఎందుకు రాజీనామా చేశారు? కేవలం కూటమి ప్రభుత్వం వారి యొక్క ఒత్తిడులకు తట్టుకోలేక, ఎక్కడ అన్యాయం చేయాల్సి వస్తుందనో,
ఎక్కడ తన డ్యూటీ విధులను కూడా పరిధి దాటి పనిచేయాల్సి వస్తుందని ఒత్తిడికి గురయ్యి ఆయన అంతటికి ఆయన రాజీనామా చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మేము లాక్కొస్తాం, మేము వదిలిపెట్టాం అని అంటే చంపేస్తారండి? చంపరు. లీగల్గా చట్టపరంగా ఎవడైనా ఇప్పుడు పోలీసు అధికారులు గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీతారామాంజనేయులు గారు, విశాల్ గున్ని గారు, ఇంకా కొంతమంది పోలీసులు ఆ ముంబై నటి జత్వానీ కేసులో వాళ్ళు అక్రమాలు చేశారు, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారన్న దాంట్లో ఇప్పుడు పిఎస్ఆర్ గారు, సీతారామాంజనేయులు గారు జైల్లో ఉన్నారు. తర్వాత ఇంకొంతమంది పోలీసులు కూడా జైల్లో విశాల్ గున్ని గారు అరెస్ట్ చేస్తారంటే ఆయన కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇట్లా రేపొద్దున వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకవేళ వచ్చిందే అనుకోండి, ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థలో ఎవరెవరైతే అక్రమాలు పాల్పడి ఎవరెవరైతే ఫాల్స్ కేసులు, కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టి ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని కూడా లీగల్గా ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే అధికారంలోకి రావడం వెంటనే పోలీసు వారి పైన ఎలా అయితే చర్యలు తీసుకుందో అలానే ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ వస్తే కూడా వైఎస్ఆర్సీపీ వస్తే కూడా తప్పు చేసిన అధికారులను శిక్షిస్తారు. తప్పేముంది అనడంలో తప్పేముంది? అంత మాత్రాన చంపేస్తారు, పొడి చేస్తారని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఒక వ్యక్తిని చంపినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి బొక్కలా వేస్తారు, అందులో డౌటే లేదు. చట్టానికి ఎవరు అతీతులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రప్పా చేస్తానన్నంటే దానికి అర్థం ఏంటంటే మా గవర్నమెంట్ వస్తే కూడా ఎవడైతే తప్పు చేస్తాడో మేము వాళ్ళని లీగల్గా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఉద్దేశం, అంతే.